లో పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్ పోరుగట్ల ప్రాంతంలో తెల్లవారుజామున 6 గంటలకి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి అవ్వాతాతల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి 4,000 రూపాయల పింఛన్ నగదును అందజేశారు. ఏం అవ్వా ఏం తాత, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే 4,000 పెన్షన్ని మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నామని వారికి మంత్రి నారాయణ తెలియజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని నారాయణ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరుల్ని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒకటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1-2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు బీఆర్ఎస్